అనసూయ ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. దీని మీద తిట్టిపోసే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇది ఖచ్చితంగా చర్చ జరగాల్సిన మంచి అంశమే. పుట్టినప్పుడు పుట్టుకతో పాటు వచ్చేటటువంటి బొట్టు, కాటుక లాంటి ఏవైతే ఆడపిల్లకు ఉంటాయో, భర్త పెళ్ళైన తర్వాత కూడా అవి కొనసాగుతాయి. భర్త చనిపోయాక అవి ఎందుకు తీసేయాలి? పూలు కావచ్చు, బొట్టు కావచ్చు, జుట్టు కావచ్చు. అంటే ఇప్పుడు జుట్టు అయితే తీయట్లేదు, కానీ ఇదివరకు జుట్టు కూడా తీసేవాళ్ళు. ఎందుకు వైదవ్యం అనేటటువంటిది మహిళలకి మాత్రమే ఈ వివక్ష ఎందుకు అన్నటువంటి ప్రశ్న. ఇందులో దీన్ని హిందుత్వ ద్వేషం అనడానికి ఏమీ లేదు. దీని మీద చర్చ జరగాలి. ఇప్పుడు మొదటగా పద్మనాభం గారు ఆయన చనిపోతా వాళ్ళ ఆవిడ బొట్టు పెట్టుకోవాలని, అట్లాగే తన అంత్యక్రియలు కూడా 5 రోజుల పాటు కాకుండా ఏదైతే తొందరగా చెయ్యాలన్నటువంటి లెక్క చెప్పడం, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 5వ తనానికి సంబంధించి తీయొద్దని చెప్పినటువంటిది కూడా ఉంది కదా. ఇది చక్కటి చర్చ. దూషణలు, భూషణలు ఇవన్నీ పక్కన పెడితే మంచి చర్చకి తావిచ్చే అంశాన్ని ప్రస్తావించింది అనసూయ. హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? జస్ట్ అ థాట్, ఒక ఆలోచన నన్ను తినేస్తుంది. ఒక 3 years నుంచి, మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, మా నాన్నగారు వి లాస్ట్ హిమ్ 3 years బ్యాక్. అండ్ అమ్మ చాలా అందంగా ఉంటుంది. మంచి డ్రెస్సెస్ అప్, మంచిగా బొట్టు కింద బొట్టు పెట్టి, కాటుకు పెట్టుకుని, మంచి రంగు గాజులు, గజ్జలు. హర్ ఫీట్ యూస్ లుక్ బ్యూటిఫుల్. అండ్ దెన్ దెర్ ఇస్ బీన్ అ చేంజ్ ఇన్ లైఫ్. అంటే నాన్నగారు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అండ్ దెన్ 10 మంది 10 మాటలు చెప్తారు. అది ఇది దోస్ టైమ్స్ ఆర్ డిఫికల్ట్. ఐమ్ షూర్ చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, ఎస్పెషలీ డాటర్స్ నాతో రిలేట్ అవ్వచ్చు. నన్ను తినేస్తున్న ఆలోచన ఏంటంటే, మనకి బొట్టు, కాటుక, గాజులు, గజ్జలు ఇవన్నీ అమ్మ పెట్టింది కదా. అంటే మా అమ్మకి మా అమ్మమ్మ, నాకు మా అమ్మ. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు లైక్ నెయిల్ పాలిష్ పెట్టడం, గోరింటాకు పెట్టడం, ఇవన్నీ పెళ్ళి కాకముందు మన అమ్మలు, అమ్మమ్మలు మనకి ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని పెళ్ళితో లింక్ పెట్టి, ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటే చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్? అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? ఐమ్ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్. నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్, పూజలు, పునస్కారాలు అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా బలవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎక్కడ రాస్తున్నాయి ఏంటి? జస్ట్ షేరింగ్ మై ఇన్సైట్స్ విత్ ఆల్ ఆఫ్ యూ.